సోలిస్టిస్ అంటారు. అలాంటి రోజు ఈ ఏడాది డిసెంబర్ 21న రాబోతోంది. ఆ రోజున పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్షలో ఉండే 2 బిందువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో అతి పొడవైన రోజు, అతి తక్కువ రోజు వస్తుంది. ఇది ఏటా 2 సార్లు జరుగుతుంది. ఇక పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని వింటర్ సోలిస్టిస్ అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువగా పగలు 8 గంటలు, సుదీర్ఘమైన రాత్రిగా చంద్రకాంతి 16 గంటల వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం అతి తక్కువ ఉదయం, ఎక్కువ రాత్రి ఉండే రోజు ఒకటి వస్తుంది. ఈ షార్టెస్ట్ డే, లాంగెస్ట్ నైట్ రోజు డిసెంబర్లో ఉంటుంది. డిసెంబర్ 21 లేదా 22న వస్తుంది. ఈ రోజు భూమి 23.5 డిగ్రీల అక్షాంశంలో ఉన్నప్పుడు ఈ ఖగోళ ప్రక్రియ సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో అతి తక్కువ రోజులో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్లేందుకు సిద్దమవుతాడు.